హలో ఎవ్రీవన్, ఈరోజు మా బాబుకి ఎంతో ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో యూజువల్గా తను ఇడ్లీ దోశ తింటూ ఉంటాడు, బట్ ఇది కూడా చాలా ఇష్టం దానికి. సో ఇది పెరుగుతో అయితే చాలా ఇష్టపడతాడు. సో దీన్ని రాగి అంబలి లేదా రాగి మాల్ట్ అని కూడా అంటారు. సో ముందుగా మనం స్టవ్ మీద కొంచెం వాటర్ మనం బాయిలింగ్ పెట్టుకోవాలి. తర్వాత ఇంకొంచెం నార్మల్ కోల్డ్ వాటర్ తీసుకొని దానిలో పిండి కలుపుకొని ముందుగా పెట్టుకోవాలి. సో లంప్స్ లేకుండా ఉండడానికి ఇలా మనం చేయొచ్చు. సో వాటర్ బాయిలింగ్ రాగానే మనం ఈ మిక్స్ చేసుకున్న పౌడర్ వాటర్ని స్టవ్ మీద మరుగుతున్న నీటిలో వేసేయాలి. తర్వాత సాల్ట్ కూడా వేసుకొని టేస్ట్ చూసుకోవాలి. దాన్ని ఒక 10 minutes మరిగాక ఇలా కన్సిస్టెన్సీ అనేది కొంచెం దగ్గర పడుతుంది. సో కొంచెం బాగా మరిగాక ఇలా బబుల్స్ అని వస్తాయి. సో ఆ బబుల్స్ అనేవి కొంచెం ఎక్కువైన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లబడిన తర్వాత దీన్ని పెరుగుతో కానీ ఉట్టిది కూడా మనం తీసుకోవచ్చు. సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టపడతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.